భువనేశ్వరి గారు ఒక కాల్ రికార్డింగ్ కాల్ ఆడియో బూతులు తిడుతూ ఆడియో ఒకటి రిలీజ్ చేశారు. మీకంటే పెద్దింట్లో పుట్టిందా తప్ప నా కొడుకుని చెత్తపొట్లో కొట్టి కూడా ఆయుషాలు వేస్తారు. ఇంగ్లీష్, అందులో ఇంగ్లీష్ బూతులు ఎక్కువ, తెలుగు బూతులు కన్నా అందరికి తెలిసిన విషయమే. బీజేపీ పార్టీకి తెలీదా ఇంత దూషణ చేసిన టీడీపీ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి అన్న ఆలోచన వాళ్ళకి రాలేదంటారు? చంద్రబాబుతో చేతులు కలపడానికి మీకు సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం, ఉచ్చం, నీచం లేదా? పురంధేశ్వరి, లోకేష్ బాబు గారి పరిస్థితి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ అమ్మాయిలు అవి తిరుగుతూ ఉంటాడు. ఇక హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ నాయకుడు అలాగే రాజకీయ విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అసలు ఏం జరుగుతుంది సార్ ఆంధ్ర పాలిటిక్స్ లో? ఎవరు గెలవబోతున్నారు ఏంటి అనేది చాలా ఉత్కంఠంగా సాగిపోతుంది. ఈ పొత్తు గురించి ముఖ్యంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజంగా అవసరమా ఈ పొత్తు? చంద్రబాబు నాయుడు గారు ఒకటే కంటెస్ట్ చేయొచ్చు కదా, పోనీ జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకటే కంటెస్ట్ చేయొచ్చు కదా, వై నాట్ 175 అని చాలా ఎక్కువగా నినాదం చేస్తుంది జగన్ గారు. వీళ్ళు వై నాట్ 175 అని కూడా అనలేరు అని అంటున్నారు. సో పొత్తు గురించి మాట్లాడండి. ఇది పొత్తు కాదమ్మా, అనైతికమైనది. అసలు ఆ పొత్తుకు ఒక నైతికత లేదు, పొత్తుకు ఒక విలువ లేదు, పొత్తుకు ఒక అవకాశవాద రాజకీయాల పొత్తు తప్పితే అది ఒక రాజకీయము, ప్రజల కోసం, రాష్ట్ర కోసం ఏర్పడిన పొత్తు కాదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, పురంధేశ్వరి ఫస్ట్ అక్కడి నుంచి వద్దాం. పురంధేశ్వరి, నువ్వు బీజేపీ ప్రెసిడెంట్వా, చంద్రబాబు సెక్రటరీవా అని అడుగుతున్నారు. ఎందుకు ఆ మాట అడుగుతున్నారంటే, చంద్రబాబు అనే వ్యక్తి మోడీని కేడి అని, మోడీ ఒక టెర్రరిస్ట్ అని, మోడీ అసలు పనికిరాడి, దేశంలో ఉండటానికే పనికిరాడని, మోడీ కుటుంబాన్ని, భార్యని అవహేళన చేసి నీకన్నా దేశం మా కార్యకర్త బెటరని ధర్మదీక్ష అని, ఆదీక్ష అని కోట్లు ఖర్చు పెట్టి మోడీని అవమానించి, అమిత్ షా మీద రాళ్ళేసి, మళ్ళీ అమిత్ షా రాళ్ళేసి బ్లాక్ ఫ్లాగ్ చూపించి, కారు మీద రాళ్ళు వేసి మోడీకి బ్లాక్ ఫ్లాగ్ చూపించి, మీతోటి కలిసి 2014లో మీరు కలిసి పనిచేసి రాసిచ్చాడు. పైగా మాకు స్పెషల్ స్టేటస్ అవసరం లేదు, దానికి తగినట్టు ప్యాకేజ్ ఉంటే చాలు, మొత్తం 3,500 కోట్లు సంవత్సరానికి, మొత్తం 17,500 కోట్లు ఇస్తే ఆ ప్యాకేజ్ తరఫున ప్యాకేజ్ ఇస్తే చాలు రాసిచ్చి, ఆన్ రైటింగ్ రాసిచ్చిన ఒక సీఎం, ఒక దౌర్భాగ్యం సీఎం ఎవడన్నా ఉంటే రాసిచ్చి, ఆ తర్వాత ఏం చేశాడు? యూటర్న్ చేసి మిమ్మల్ని బదనాం చేశాడు, బీజేపీని బదనాం చేశాడు. బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని, వద్దన్నది నువ్వే, రాసిచ్చింది నువ్వే, మళ్ళీ వాళ్ళ అవలేదని మిమ్మల్ని బదనాం చేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికి ప్రయత్నించాడు. అలాంటి చంద్రబాబుతో చేతులు కలపడానికి మీకు సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం, ఉచ్చం, నీచం లేదా? పురంధేశ్వరి, మీ పార్టీకి ఒక వ్యక్తిత్వం ఉందా అని చెప్పి ప్రజలు నిర్ణయిస్తున్నారు. సారీ, పురంధేశ్వరి దౌర్భాగ్యం అట్లా ఉందో చూద్దాం. మరి చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని మోడీ దగ్గరికి వెళ్తున్నావు? నిన్ను ఈ దేశంలోనే నిన్ను మించిన అవినీతిపరుడు లేడు, దేశంలోనే నిన్ను మించిన అవినీతి చక్రవర్తి ముఖ్యమంత్రి అనేవాడు లేడు. నువ్వు పేటీఎంలా వాడుకుంటున్నావు పోలవరాన్ని అని చెప్పి, నీలాంటి దౌర్భాగ్యుడు ఒకతొకరు యూటర్న్ మాస్టర్ మరొకడు లేడు అని నిన్ను డైరెక్ట్గా అని పార్టీ మొత్తం, బీజేపీ పార్టీ మొత్తం నేను దుమ్మెత్తిపోసి మాట్లాడుతుంటే, మళ్ళీ నువ్వు నీ నోటితోటి బీజేపీ వస్తే ముస్లింలకు అన్యాయం జరుగుతుందని వాగావు, బీజేపీ వస్తే అన్ని వర్గాలకి అన్యాయం జరుగుతుంది నువ్వే వాగావు. ఇవాళ ఏం వచ్చిందని కలుస్తున్నావు? పైగా నేను రాష్ట్రం కోసం, సిగ్గు శర ఉండదు, రాష్ట్రం కోసం తెచ్చింది. రాష్ట్రం కోసం అయితే నువ్వు కలిసినోడు అయితే రాష్ట్రం కోసం ఏం తెచ్చావు? ఏమన్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మటం లేదు అనే హామీ తెచ్చావా? మోడీతో ఒప్పించావా? శ్రేయస్సు కోసమే మేము పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అంటే అదే ఈ శ్రేయస్ అంటే ఏంటి? శ్రేయస్ అంటే నువ్వేమన్నా మరి రాష్ట్రం యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముతాను కాదు, అమ్మట్లేదని హామీ తెచ్చావా? లేదు స్పెషల్ స్టేటస్ హామీ ఏమైనా తెచ్చావా? లేదు వైజాగ్ రైల్వే జోను క్లియర్ చేయడానికి హామీ తెచ్చావా? లేదు కడప స్టీల్ ప్లాంట్ హామీ, ఏమి హామీ తెచ్చావు? ఏమి హామీ మోడీ దగ్గర తీసుకున్నావు?
రాష్ట్ర అభివృద్ధి అంటే నిన్నదాకా నువ్వు తిట్టింది ఎందుకు విడిపోయావు 2018లో నాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తున్నాను ఈ కదా చెప్పావు. మరి అవి ఇప్పుడు ఎలా మారింది, ఎట్లా మారినాయి? ఏమైనా హామీలు తెచ్చావా? ఏమీ లేదు. నీ ఇన్నర్ రింగ్ రోడ్డు గొడవలో నువ్వు కేసులో ఉన్నావు. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత అది బాగా ఛార్జ్ షీట్ అన్ని ఫైల్ చేశారు, నువ్వు అక్కడ ఇరుకో, దానికి నీకు అండ కావాలి. అందుకని మోడీ కాళ్ళ చుట్టూ తిరిగి అమిత్ షా బూట్లు నాకి పొత్తుకొచ్చావు. బీజేపీ పార్టీకి తెలీదా ఇంత దూషణ చేసిన టీడీపీ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి అన్న ఆలోచన వాళ్ళకి రాలేదంటారు? ఎవరికి? బీజేపీ పార్టీ వాళ్ళకి. అదే అందుకని వ్యక్తిత్వం నాశించే బీజేపీ స్టేట్ యూనిట్లు దేశంలో ఎట్లా ఉందో పక్కన పెడితే, ఈ స్టేట్ యూనిట్లు పరమ నీచాతి నీచమైన వ్యక్తిత్వాన్ని కోల్పోయిన దౌర్భాగ్యుల ఆధ్వర్యంలో ఉంది. ఆంధ్రాలో పురంధేశ్వరి ఆధ్వర్యం, పురంధేశ్వరి ముసుగులో బీజేపీ ముసుగులో చంద్రబాబుకు సెక్రటరీగా ఉంది అంతే, ఇంకోటి కాదు. ఆవిడకి నీతి లేదు. నీతి లేని వ్యక్తి అనేది గతంలోని చరిత్ర. తన తండ్రికి ద్రోహం చేసి తన తండ్రిని అవమానించి క్షోభ పెట్టిన ఆ చంద్రబాబు పక్కన నిలబడిన కూతురు ఈవిడ. తండ్రి గడుపును పుట్టిన చెరబుట్టిన కూతురు. ఏ కాంగ్రెస్ అయితే రామారావు గారు భూస్థాపితం చేసి పోరాడాడో ఆ కాంగ్రెస్ లోకి చేరి, ఆయన చనిపోగానే ఆ కాంగ్రెస్ లో చేరి మంత్రి అయిన ఒక ఇంగిత జ్ఞానం లేని, ఒక వ్యక్తిత్వం లేని భ్రష్టురాలు ఆవిడ. ఆ తండ్రికి మహానాయుడు కడుపును పుట్టిన పుచ్చకాయలు అంటారు, అలాంటి ఆవిడ. కనుక ఆవిడ తప్పుదో పట్టించింది, మోడీతోటి కూడా తప్పుడు మాటలు మాట్లాడించింది. అందుకని ప్రజల్లో మోడీ ఇంపాక్ట్ దేశమంతా ఉందా అంటున్నారు. ఆంధ్రలో ఉందా? ఏం మోడీని గురించి మాట్లాడేవాళ్ళు, మోడీని గురించి అనేవాళ్ళు, ఆహా ఓహో అనేవాళ్ళు ఆంధ్రలో. ఎందుకంటే మోడీ వాల్యూ కూడా అంత దించేశారు. సో ఇప్పుడు ఉంది నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి వద్దాం. ఈ పొత్తులో వీళ్ళిద్దరి గురించి పవన్ కళ్యాణ్ ఎవడైనా ప్రపంచంలో ఎవడైనా, అది కూలీనాలు చేసుకునేవాడైనా, బస్ కండక్టర్ అయినా, ఆటో డ్రైవర్ అయినా, తన తల్లిని తిడితే జీవితాంతం మర్చిపోడు. నా తల్లిని తిడతావురా నువ్వు, నీ అంత చూస్తూనే ఉంటాడు. సిగ్గుమాలిన ఏమి రాజకీయమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్, ఇదే పవన్ కళ్యాణ్ నోటితోటి మీకు సిగ్గుందా శరముందా, మీ అంతు చూస్తాను, నా తల్లిని దూషిస్తారా, లోకేష్ నిన్ను కానీ మీ నాన్న కానీ వదిలిపెట్టను, తెలుగుదేశం అవినీతి ప్రభుత్వం తరిమి కొట్టేదాకా నిద్రపోను, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని వాగిన నువ్వు ఇవాళ ఏ మొహం పెట్టుకుని నీ తల్లిని దూషించిన వాళ్ళతో చేతులు కలుపుతున్నావు అంటే పోయింది. ఆ తల్లిని దూషించినా కూడా పోయింది. ఏ ప్యాకేజ్ కోసం వెళ్ళామని ప్రజలు అంటున్నారు, అది నిజం అనిపిస్తాను. నేను సీఎం కోసం ప్రశ్నించడానికి పుట్టాను అంటావు. ప్రశ్నించడానికంటే ప్రశ్నిస్తే ఇప్పుడు నన్ను ఎవడు ప్రశ్నించినా నేను వైసీపీ మనుషులు అంటానంటున్నావు. అసలు ఎక్కడ ఒక నిలకడ ఉందా, ఒక నిజాయితీ ఉందా, ఒక నిబద్ధత ఉందా, ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడే తీరు ఉందా? ఏదో మాట వెళ్తే నిక్కరతోటి కూర్చోబెడతా, కడ్రాయలతో కూర్చోబెడతా, తరిమి కొడతా, బట్టలు వడదీస్తా. పొత్తు పెట్టుకుని వీళ్ళు ముగ్గురు ఒకరినొకరు దూషించుకున్న గతంలో పొత్తు మాత్రం పెట్టుకుంది మనం వైఎస్ఆర్సీపీ పార్టీని చిత్తుగా ఓడించడానికి. అదే ప్రజలు అంగీకరిస్తారు. మీరు పొత్తు పెట్టుకున్నది రాష్ట్రం కోసం, మీ సిద్ధాంతాల కోసం. మేము ఇది వస్తే ఇది చేస్తాం, మేము వస్తే మా కమ్యూనిస్ట్ వస్తే అవి సర్దిద్దుతాం, ఈ చేస్తే ఓకే. మా పొత్తు కేవలం ఒకరిని ఓడించడానికంటే జనాలు హర్షించరు. ఇప్పుడు కూడా రాజకీయాలు అలా హర్షించరు. అతను ఓడించండి అంటే నన్ను గెలిపించండి అని అడుగు. ఇప్పుడు ఒక పక్క అతను ఏమడుగుతున్నాడు, నన్ను గెలిపించండి, నా పథకాల వల్ల మీ ఇంట్లో కుటుంబానికి నా పథకాల మంచి జరిగితే నాకు ఓటేయండి, కాదు అనుకుంటే జగనే చెప్పాడు వెయ్యొద్దని అని భరోసా చెప్తాడు. నా నుంచి మీ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఒక లాభం జరిగింది, మంచి జరిగిందంటే నాకు ఓటేయండి ధైర్యంగా అడుగుతున్నాడు. ఆ ధైర్యం మీకు ఎందుకు లేదు? 14 ఏళ్ళు సీఎంగా చేసావు కదా చంద్రబాబు, 5 ఏళ్ళు ప్రత్యేక స్పెషల్ ఆంధ్రాకి చేసావు కదా చంద్రబాబు. నీ నాలుగు ఏమైపోయింది? ఎందుకు నోరు మూతపడిపోతుంది? చెప్పవే. నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, ఇదిగో నా పథకాలు ఇవి, ఇదిగో నా బ్రాండ్, ఈ బ్రాండ్ చూసి నాకు ఓటేయండి. ఎందుకు అభివృద్ధి చాలా చేశారు, ఐటీ డెవలప్మెంట్. ఏమభివృద్ధి అదే చెప్పండి. ఏమభివృద్ధి? హైదరాబాద్ ఇలా ఉందంటే ఆ విజనరీ హైదరాబాద్ ఉందంటే హైదరాబాద్ ఉందని మాట వెళ్తే హైదరాబాద్ నువ్వు కట్టావా? హైదరాబాద్ ఆ టైంలో నువ్వేంటమ్మా, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా అదే చేసా. ఆ టైంలో విప్లవం, సాఫ్ట్వేర్ విప్లవం, ప్రపంచం అంతా విప్లవం.
ఆ రోజు నువ్వు సీఎంగా ఉన్నావు, అంతే పుచ్చుకున్నావు. నువ్వేమి హైటెక్ సిటీ ప్రాజెక్ట్ ప్లాన్ డిజైన్ నువ్వు కాదు, జనార్దన్ రెడ్డి డిజైన్. జనార్దన్ రెడ్డి డిజైన్ చేసింది హైటెక్ సిటీ. ఇదంతా ఈ సిటీ అంతా, ఇటువంటి సిటీ అంతా ఆయన వ్యూహం. అది వ్యూహం ఆయన కాంగ్రెస్ వాళ్ళు అలవాటు కదా, ఆరంభం తర్వాత ఆగిపోవడం, అంతే శంకుస్థాపనలు శిలాపలకాలే కావాలి, అందువల్ల ఆగిపోయింది. అది నువ్వు వచ్చావు ఆ టయానికి భూమి. బెంగళూరు నువ్వున్నావా, గుజరాత్లో నువ్వున్నావా, కలకట్టాలో నువ్వున్నావా, ఏ తమిళనాడులో నువ్వున్నావా? మరి అక్కడంతా రారాదు. ఎందుకు ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా వచ్చిన ఒక విప్లవం అది. ఆ విప్లవంలో హైదరాబాద్ దక్కన్ భూమి కనుక ఇక్కడ బాగుంటుందని సిలికాన్ వ్యాలీలో డెసిషన్ అయింది. సో ఓకే అక్కడ బాగుంటుందంటే వచ్చేది. అది నువ్వు సీఎంగా ఉన్నావు. ఏదో నువ్వే అసలు బిల్ గేట్స్కి బ్రెయిన్లో ఈ ఐడియా ఇచ్చినట్టు నువ్వే అసలు ఇంటర్నెట్ ఐడియా ఈ దొల్ల మాటలు కాబట్టి నువ్వు సంపద సృష్టిస్తానంటున్నావు. సంపద సృష్టించే మొనగాడి అయితే 5 ఏళ్ళు ఆంధ్రాని పరిపాలించావు, ప్రత్యేక సపరేట్ అయినాక 2,68,000 కోట్లు ఎందుకు అప్పు చేసావు? నువ్వు సంపద సృష్టిస్తారు గాలి మాట. ఏం సంపద సృష్టించావు నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడు రెవెన్యూ డెఫిసిట్ నీ అధికారం. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అదే ఆంధ్రాకి ఆయన సీఎంగా ఉన్నప్పుడు డెఫిసిట్ లేదు. నువ్వు ఉన్నప్పుడు అన్ని ప్రతి సంవత్సరం నీది రెవెన్యూ డెఫిసిట్. నీకు దాచుకుంటాం తప్పితే, అబద్ధాల ఆరబోత తప్పితే, ఈ వెన్నుపోటు వ్యవహారం తప్పితే, యూటర్న్ మెసేజ్ తప్పితే నీకు మిగతా చేత కాదు. నీకు డబ్బున్న వాళ్ళు పక్కన ఉండాలి, డబ్బున్న వాళ్ళని భుజాన్ని ఎక్కించుకోవాలి. పేదలు వాళ్ళు కూడా ఎస్సీని ఎవడండి పుడతారని ఎవరన్నా కోరుకుంటాడా అని వాగిన సన్నాసి నోరు నీదే. బీసీల్ని జడ్జిలుగా చేయటం సబబు కాదని వాగింది నువ్వే. సో నీకు అణంగారిన జనాలంటే నీకు అలర్జీ. నీకు డబ్బు నీ 19 ఏళ్ళు, అందుకని 2 ఎకరాల నుంచి 2 ఎకరాలు పెంకుటిల నుంచి ఇంత ఎత్తుకు 2 లక్షల ఎకరాలు. ఇందాక మీరు అన్నట్టు అణగారిన వర్గం అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. భువనేశ్వరి గారు ఒక కాల్ రికార్డింగ్, ఆడియో బూతులు తిడుతూ ఆడియో ఒకటి రిలీజ్ అయింది సార్. నిజంగానే అది తను మాట్లాడారా లేకపోతే అది కూడా ఏదైనా వాళ్ళు తెలిసిన వాళ్ళకి తెలుసు. ఆవిడ కొంచెం ఇంగ్లీష్ బూతులు కూడా బాగా తిడుతుంది, ఇంగ్లీష్ కూడా తిడుతుంది. ఆవిడ కోపం వస్తే అలా తిడుతుంది బూతులు. అది ఎవరినో పనోడిని తిడతా అనేసింది, అది రికార్డ్ అయింది. ఆవిడ గురించి తెలిసిన వాళ్ళు అందరికి తెలుసు. ఆవిడ బూతులు మాట్లాడుతుంది కోపం వస్తే, మామూలుగా మాట్లాడదు. కోపం వస్తే ఇమీడియట్ గా బూతులు వస్తాయి ఆవిడకి. అందులో ఇంగ్లీష్ బూతులు ఎక్కువ, తెలుగు బూతులు కన్నా. సో అందరికి తెలిసిన విషయమే. అది కాదని మార్ఫింగ్ చేసి ఎక్కడో ఉందో రికార్డే అవుతుందని ఆవిడకి ఐడియా ఉండదు. వాడెవడో తిట్టించుకున్నవాడు రికార్డ్ చేశాడు. అది తిట్టించుకున్నవాడు వాడికి ఒక బాధ కోపం భరించలాగా చేశాడు. ఇవన్నీ కొంచెం నెగటివ్ అవుతాయంటారు, పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చు. వీళ్ళ మీద పెద్ద గొప్ప అభిప్రాయం ఉంటే అమ్మా ఈ బిడ్డల మీద, రామారావు గారు బిడ్డల మీద ఎవరికి ప్రజల్లో బాలకృష్ణ సినిమా హీరో బట్టి, కొత్త హరికృష్ణ, ఇప్పుడు తారక జూనియర్ ఎన్టీఆర్ తప్పితే మిగతా ఎవరికి కూడా ప్రజల్లో పెద్ద సదభిప్రాయాలు లేవు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆ మహనీయుడు లేకపోతే వీళ్ళెవరు లేరు. ఆ మహనీయుడికి అన్యాయం జరిగినప్పుడు, ఆ మహనీయుడికి మీద చెప్పులు ఇచ్చినప్పుడు ఈ జనం అంతా అలగా జనంలాగా, ఆయన కడుపురు పుట్టే బిడ్డలాగా కాకుండా అలగా జనంలాగా చంద్రబాబు పక్కన నిల్చున్నారు. విశేషణ కానీ, ఒక ఇంగిత జ్ఞానం కానీ, ఒక వ్యక్తిత్వం కానీ ఉన్న మనుషులు కాదు. ఈ ఆనాడు రామారావు గారు చెప్పులు ఇస్తే ఆయన కంఠం తడి పెట్టి ఇచ్చినప్పుడు ఏ కుటుంబంలోనూ ఇలా ఉండదు, ఏ కుటుంబంలోనూ ఉండదు. ఈ కుటుంబానికి రామారావు గారు పాపం ఆవిడ బతుకుంటే వేరు, తారక గారు బతుకుంటే ఆవిడ ఎలా చేసి ఆవిడ లేదు. సో వీళ్ళందరూ కూడా డబ్బు పదవి, డబ్బుంటే చాలు పెడు అలా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. ఒక బాలకృష్ణకి హీరోగా ఉండబట్టి వేరే ఇమేజ్ ఉంది, జూనియర్ ఎన్టీఆర్ కి ఇమేజ్ ఉంది, ఒక హరికృష్ణ సరిపోయిన హరికృష్ణ, అతనికి ఎన్టీఆర్ బిడ్డగా. వీళ్ళెవ్వరికి ఆ విలువలు లేవు, వీళ్ళ మీద ఎవ్వరికి ప్రజల్లో విలువలు లేవు. వీళ్ళు ఏదో గొప్ప నీతి పరులు, గొప్పోళ్ళు, బూతులు మాట్లాడారు అమ్మో అనడానికి ఏం లేదు.
అది అందుకని పెద్ద ఇదే పెద్ద చూద్దాం సార్. మరి నిజంగానే 2024 ఆంధ్ర ఎలక్షన్స్ లో ప్రజల తీర్పే వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఆంధ్ర ఎలక్షన్స్ వల్ల గొప్ప తీర్పు, గొప్ప నిర్ణయం జరగబోతుంది. ప్రజలు మహత్తరమైన తీర్పు ఇవ్వబోతున్నారు. నేను చూసి వచ్చాను కనుక చెప్తాను. ప్రజలు ఎందుకు పవన్ కళ్యాణ్ వద్దనుకుంటున్నారో క్లియర్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ నువ్వు సీఎం అవుతావు, నేను సీఎం అవుతాను, నాకు గెలిపించండి అంటే మేము ఖచ్చితంగా నేను గెలిపిస్తాం. నువ్వు చంద్రబాబును సీఎం చేయాలి, సీఎం చేయండి, నాకు ఓటేయండి అంటే చంద్రబాబును సీఎం చేయడానికి సిద్ధంగా లేవు కనుక నీ ఆ మాట అడగద్దు. నువ్వు కాపు అంటే నువ్వు కాపు ద్రోహివి. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ దృష్టిలో కాపు ద్రోహి పవన్ కళ్యాణ్. కాపుల పేరు చెప్పి ఏదో ఓట్లు అడగడానికి హక్కు నీకు లేదు. ఎందుకంటే నువ్వు కాపులను తీసుకెళ్లి చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి చంద్రబాబు కాపుల ఆత్మాభిమానాన్ని చంపేశావు. ముద్రగడ పద్మనాభన్ ఆ కాపుల రిజర్వేషన్ కోసం పోరాడితే చంద్రబాబు ఆయన తీసుకెళ్లి ఆయన కుటుంబాన్ని పోలీసులు నుంచోబెట్టి ఆడవాళ్ళని కూడా లాఠీలతోటి కొట్టిస్తే ఆనాడు నోరు విప్పని పవన్ కళ్యాణ్ ఆనాడు నోరు విప్పలేదు. ఇవాళ నువ్వు కాపుల కోసం మాట్లాడతానంటే ఎవరు నమ్ముతాడు? వాళ్ళని అవమానించింది ఎవరు? చంద్రబాబు. ఒకటి రంగా కాపుల దేవుళ్ళ లాంటి నాయకుడు. ఆ రంగాన్ని చంపించింది ఎవరు? చంద్రబాబు. ఈ కాపులకు ఇంతటి ద్రోహం చేసిన చంద్రబాబు పక్కన నువ్వు చేరి కాపులు ఓట్లు అడుగుతావా? కాపులు ఆయన చేసే కనుక నీకు నైతికత లేదు అడిగే హక్కు. ఆవిడ వంగ గీత కాపు నాయకురాలు, కాపు ఆడపడచ్చు కనుక నీకు కాపు అని అడిగే అర్హత లేదు. నువ్వు కాపు ద్రోహివి, కాపులో చెడబుట్టిన వాడు అని ప్రజలు అంటున్నారు. కొంత ఆంధ్ర ప్రజలకి సినిమా అంటే కొంచెం అభిమానం ఉంది అండ్ అలాగే మెగా హీరోస్ అందరూ అక్కడికి వెళ్ళి క్యాంపెయినింగ్ చేస్తున్నారు. సో గెలిచే అవకాశాలు ఎవరు మెగా హీరోస్ ఎవరు చేస్తున్నారు? జబర్దస్త్ గ్యాంగ్ కి నవ్వుకుంటారు అంతే. వాళ్ళు ఇప్పుడు ఉంటారమ్మా, స్పీచ్లు ఇచ్చేటప్పుడు రాజకీయ అవగాహనతో మాట్లాడే అవగాహన వేరు, ఆకర్షణ వేరు. అవగాహనతోటి రాజకీయ అవగాహనతోటి విశ్లేషించి చెప్పినప్పుడు ప్రజల్లో 10 మందిలో ఒకడైనా దాన్ని రిసీవ్ చేసుకుంటాడు. ఆకర్షణతో వచ్చేవాళ్ళు వాళ్ళ ఏం చెబుతున్నాడో వినరు, వాడి హావభావాలు వాడిని చూస్తారు అంతే. ఆకర్షణ కోసం వస్తారు అంతే. జబర్దస్త్ కామెడీ, స్టాండప్ కామెడీ వాళ్ళు కూడా ప్రజల్ని ప్రభావితం చేయగలిగితే ఈ దేశం ఇలా ఉండదు. అదేనమ్మా, ప్రతోడు ఆలీ చీఫ్ మినిస్టర్ అవ్వాలి, అక్కడ తమిళనాడులో ఇంకో కమెడియన్ చీఫ్ మినిస్టర్ అవ్వాలి, మిగతా మినిస్టర్ అందరూ ఈ కమెడియన్స్ అవ్వాలి. ఇది కామెడీ ఎంటర్టైన్మెంట్ అంతే తప్పితే దే ఆర్ నాట్ ఫర్ ఓటింగ్. వాళ్ళ వల్ల ఓట్లు, వాళ్ళ వల్ల ప్రజలకి ఓట్లు వస్తాయి అని అనుకుంటే పొరపాటు. చూద్దాం సార్, 2024లో మీరు చెప్పినట్టు సంచలనమైన తీర్పు ప్రజలు ఇస్తున్నారు. ఆ తీర్పు ఏంటో మర్చిపోయారు చెప్పలేదు. చెప్పండి ఏమిటి ఆ తీర్పు అంటే, ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం, ఆంధ్ర రాష్ట్రానికి ఒక క్షుద్ర రాజకీయాలను పరిచయం చేసిన వ్యక్తి, దరిద్రంలో పట్టుకుని పీడిస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు అనే దుష్ట శక్తిని ఈ ఎన్నికలతోటి ప్రజలు పక్కన కూర్చోబెడతారు. ఆయనకి మనవడితో ఆడుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తప్పితే మళ్ళీ రాజకీయాలకు అడుగు పెట్టే అవకాశం లేకుండా తీర్పు ఇవ్వబోతున్నారు. చివరి టర్మ్ ఆయన అంటున్నాడు, ప్రజలు ఇస్తారు. అలాగే ఇండస్ట్రీకి చాలా అవసరమైన హీరో పవన్ కళ్యాణ్. ఎందుకంటే నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి డబ్బులు సంపాదించి పెట్టగలిగిన ఒక మిషన్ అతను. అలాంటి వాడు సినిమా ఫీల్డ్కి దూరం అయ్యి తన చేతకాని రాజకీయాల్లోకి వచ్చి కూడా చేతని ఇంటికి పంపిస్తారు. నాయన నువ్వు రాజకీయాలకు వద్దు, రాజకీయాలను భ్రష్టు పట్టించదు, సినిమా వాళ్ళు రాజకీయాలకు వస్తే ఇంత చండాలంగా ఉంటుంది, ఇంత హీనంగా ఉంటుంది అని ఒక తప్పుడు సంకేతం ఇవ్వద్దు, భ్రష్టు పట్టించదు, నువ్వు వెళ్ళి హ్యాపీగా సినిమాలు చేసుకో, మళ్ళీ రాజకీయాలు రావద్దని అతన్ని పంపించేస్తారు. లోకేష్ బాబు గారి పరిస్థితి, లోకేష్కి ఏముంది? లోకేష్ మనం కొడుకుతో ఆడుకుంటాం, మా చూసుకుంటే ఇంకేమైనా ఉంటే ఆయన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ అమ్మాయిలు అవి తిరుగుతూ ఉంటాడు. ఇక అతనికి ఏం అంత సీన్ లేదు, అయిపోయింది. ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన ఒక దుర్గతి అసలు ఏ రాష్ట్రంలో లేదమ్మా. మన రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్యపు ప్రతిపక్షం అనేది ఇంత దౌర్భాగ్యం ఏ రాష్ట్రంలో. ఈ దౌర్భాగ్య స్థితి నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రజలు, ఓటర్లు కాపాడుతారు. వీళ్ళిద్దరిని తరిమి కొడతారు. మంచి శుభపరిణామం జూన్ 4 తర్వాత మనం చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్.